తరుణి డిజైనర్ స్టూడియో అధినేత్రి వాసవిరావు గారు మీ బ్రాండ్ని నేషనల్ గ్లోబల్ రేంజ్కి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్లాన్స్? నా డిజైన్ ఎప్పుడు యూనిక్గా ఉంటాయి సార్. ఇది నేను చెప్తున్నది కాదు, నా క్లయింట్స్ చెప్పినవి. నా యూనిక్నెస్ నన్ను గ్లోబల్గా తీసుకెళ్తుంది. మేకప్ ఎక్కువ అందం ఇస్తుందంటారా, లేకుంటే ఒక చిరునవ్వు సరిపోతుంది అని? ఈ ఫేస్లో ఉండే ఆ స్మైల్ మిస్ అయిందంటే ఆ గ్లో తీసుకురాలేము. ఇప్పుడు సోషల్ మీడియా డామినేట్ అయ్యాక మీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ ఎలా ఉన్నాయి? చిన్న బ్రాండ్ కూడా ఎట్ ఏ టైం బెస్ట్గా తీసుకెళ్తుంది. తరుణి డిజైనర్ స్టూడియో అధినేత్రి వాసవిరావు గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, మీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, మీరు దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పుడైతే ప్రజెంట్ స్టూడియో రన్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిస్లో చేశాను. చేంజ్ అయింది మాత్రం మా పాప పుట్టాక సార్. మా పాప పుట్టాక తన కోసం స్టార్ట్ చేసిన ఇది. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే పాపతో స్టార్ట్ అయింది. రైట్ అండి. ఇప్పుడు ఎట్లా ఇనీషియల్ ఛాలెంజెస్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడున్న పొజిషన్కి ఎలా చేరుకున్నారు ఈ జర్నీ? ఫస్ట్ ఫ్యాషన్ స్టూడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అని, మంచి షాప్ లొకేషన్ అని చెప్పేసి ఇవన్నీ. ఆ తర్వాత పాప, చిన్న పాప, పాపను చూసుకోవడం, ఒక ఫ్యామిలీ లేడీగా. అంతకుముందు పెళ్ళికి ముందు చేసిన జాబ్స్ ఒక ఎత్తు అయితే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండవు. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ పాప తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇటు ఫ్యామిలీ చూసుకుంటూ, అటు డిజైనింగ్ చూసుకుంటూ, కస్టమర్ని సాటిస్ఫై చేస్తూ. కాకపోతే ఓకే, ఐఎమ్ హ్యాపీ నౌ. అయితే ఒడిదుడుకులు ఏమైనా ఫేస్ చేశారా? సార్, ఒడిదుడుకులు అంటే సార్, స్టార్ట్ చేసిన ఫస్ట్ నా నేమ్తో తరుణి డిజైనర్ స్టూడియో కంటే ముందుగా వాసవిరావు డిజైనర్ స్టూడియో అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే కరోనా వచ్చింది. సో లాక్డౌన్. సేమ్ టైం వర్కర్స్, మనం నమ్ముకున్న వర్కర్స్, వాళ్ళకి ఇంకా వాళ్ళని పంపించేయాలి. ఇంకా నా ఓన్ మనీతోటే వాళ్ళందరినీ పంపించేసి అప్పుడు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాను. కాకపోతే నా క్లయింట్స్ ఊరుకోలేదు సార్. వాళ్ళు మళ్ళీ నాతో స్టార్ట్ చేయించారు. ఈసారి ప్రాపర్గా మళ్ళీ తరుణి డిజైనర్ స్టూడియో అని, మళ్ళీ రిజిస్ట్రేషన్స్, మళ్ళీ షాపు, మళ్ళీ లొకేషన్ స్టార్ట్ చేశాను. రైట్ అండి. ఒకసారి కోవిడ్ వల్ల ఓన్ మనీ స్పెండ్ చేయాల్సి వచ్చింది. అవును సార్. తర్వాత మళ్ళీ డిజైనర్ స్టూడియో లాంచ్ చేశారు. సో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఎలా రైజ్ చేశారు? నెక్స్ట్ తరుణి డిజైనర్ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఎస్బీఐ త్రూ వెళ్ళిపోయాను సార్. బ్యాంక్ త్రూ ఇంకా అన్ని రిజిస్ట్రేషన్స్, అవన్నీ డాక్యుమెంట్స్, నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్తే అప్పుడు నేను స్టాండప్ ఇండియాలో తీసుకున్నాను. స్టాండప్ ఇండియాలో కొంచెం గోల్డ్ లోన్ అన్నీ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈసారి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేశాను విత్ ఎంబ్రాయిడరీ, మగ్గం, ఎవ్రీథింగ్, పెయింటింగ్ వర్క్స్, ఎవ్రీథింగ్ అన్నీ. అంటే ఇంకా ఈ దేనికి కూడా నేను అవుట్ సోర్సింగ్ వెళ్ళకుండా మన దగ్గరే క్లయింట్కి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ అకేషన్స్కి ముందు నుంచి ఏం కావాలి, ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేలా కేర్ తీసుకున్నాను. సర్వీస్ క్లయింట్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? దే ఆర్ హ్యాపీ సార్. వాళ్ళు ఎప్పుడు నన్ను వదిలిపెట్టి పోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నేను గుడ్ లిజనర్ సార్. ఎలా అంటే వాళ్ళ అకేషన్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో అంటే ఎక్కడ వాళ్ళ అకేషన్ జరుగుతోంది, వాళ్ళ అవుట్ఫిట్కి సంబంధించిన కలర్స్ ఏం యూస్ చేయాలి, డిజైన్స్ ఏం యూస్ చేయాలి, అండ్ థీమ్ ఏంటి, ఎవ్రీథింగ్ కనుక్కున్నాకే వాళ్ళకు ఫస్ట్ ఒక డ్రాయింగ్స్ ఇచ్చి ఆ తర్వాత సో వాళ్ళకి ఏదైతే కావాలనుకున్నానో అది డ్రాయింగ్ రూపంలో ఇచ్చిన తర్వాతే అవుట్ఫిట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ. కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో. అయితే ఆర్ట్ పోర్ట్లు ఇంతకు ముందు అన్నారు, కోవిడ్ అలాగే చాలా రకాలు ఉంటాయి. ఈ జర్నీ అంత ఈజీ అయి ఉండకపోవచ్చు. సో వాట్ ఎక్స్పీరియన్సెస్? జర్నీ అయితే అసలు ఈజీ కాదు సార్. మనకి చెప్పాలి అంటే ఫస్ట్ దెబ్బ మన వాళ్ళ దగ్గర నుంచి తగులుతుంది. అవును అంటారు, ఫ్యామిలీకి టైం ఇస్తుందా అంటారు, అండ్ నువ్వు ఎలా లీడ్ చేయగలవు అంటారు. నన్నైతే మంచి జాబ్ వదులుకొని ఎందుకు వచ్చావు, మా ఫ్యామిలీలో ఫస్ట్ బిజినెస్లోకి వచ్చింది నేనే సార్.
అండ్ కరోనా వచ్చిన తర్వాత అయితే నాకు బెస్ట్ ఐ మీన్ గుణపాఠం అనుకోవాలో లేకపోతే ఏదో తెలియదు కానీ ఫస్ట్ వర్కర్స్ని ఇక్కడ నుంచి పంపించేయాలి. వాళ్ళు మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, అందరు యూపీ వాళ్ళు. ఇంకా వాళ్ళందరినీ పంపించేసి లాక్డౌన్లో వాళ్ళని మనం ఇక్కడ ఉంచలేము, వర్క్ ఉండదు అండ్ వర్క్ చేయించలేము కూడా. కాకపోతే కొన్ని ఒప్పుకున్న వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న లోకల్గా ఉండే మహిళల్ని వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసుకొని ఇంట్లో వర్క్స్ ఇస్తూ అక్కడ ఒప్పుకున్నవైతే కంప్లీట్ చేశాను. కాకపోతే స్ట్రగుల్ అయితే అయ్యాను సార్. ఇప్పుడు సోషల్ మీడియా డామినేట్ అయ్యాక మీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ ఎలా ఉన్నాయి? సోషల్ మీడియా చాలా చిన్న బ్రాండ్ కూడా ఎట్ ఏ టైం బెస్ట్గా తీసుకెళ్తుంది సార్. ఒకటి ఎక్స్ప్లోజర్ వస్తుంది అండ్ ఈజీ టు కన్వే మన డిజైన్స్ని ఎట్లా చేయాలనేది కూడా. ఫ్యాషన్ మాడ్యూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఎవ్రీడే. వాటిని ఎట్లా అడాప్ట్ చేస్తున్నారు? ఈ మాడ్యూల్ చేంజ్ అవ్వడం ఇది పెద్దగా నేను చేసుకోను, ఎందుకంటే నేను ఎప్పుడైనా నాది కస్టమైజ్డ్. నా డిజైన్ ఎలా ఉంటుంది అంటే కస్టమర్ ఏం కావాలి, తను ఏం కోరుకుంటున్నారు, తన థీమ్ ఏంటి, దానిపైన వెళ్తాను. ఇంకా నా యూనిక్నెస్ ఏంటి అంటే తాంజోర్ పెయింటింగ్స్ని ఫ్యాబ్రిక్ పైన ఇస్తాను అండ్ ఫొటోస్ కూడా ఇస్తాను. అండ్ నేను అప్డేట్ అవుతాను. నేను అప్డేట్ అయ్యి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని త్రూ వాళ్ళకి నేను ఏమేమి చేంజెస్ చేయగలను అనేది వాళ్ళతో డిసైడ్ చేసుకొని తర్వాత అవుట్ఫిట్ డిజైన్ చేస్తాను. కస్టమర్కి ఎలా సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా చాలా ఉంటాయి సార్. అందులో కూడా వాళ్ళ బాడీకి ఏం సెట్ అవుతుంది, వాళ్ళ థీమ్, వాళ్ళ స్కిన్ టోన్, ఎవ్రీథింగ్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మీ బ్రాండ్ని నేషనల్ గ్లోబల్ రేంజ్కి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్లాన్స్? ప్రజెంట్ అయితే నా డిజైన్ ఎప్పుడు యూనిక్గా ఉంటాయి సార్. ఇది నేను చెప్తున్నది కాదు, నా క్లయింట్స్ చెప్పినవి. ఇప్పటికి నేను యూఎస్లో ఉన్న క్లయింట్స్కి కానీ ఆస్ట్రేలియాలో ఉన్న క్లయింట్స్కి కానీ పంపిస్తూ ఉంటాను ఇక్కడ నుంచి. నా యూనిక్నెస్ నన్ను గ్లోబల్గా తీసుకెళ్తుంది. ఆల్రెడీ నేను పంపిస్తున్నాను. బడ్జెట్ పరిమితుల్లో స్టైలిష్గా ఉండాలనే మధ్యతరగతి మహిళలకి ఎట్లాంటి అవుట్ఫిట్స్ సజెస్ట్ చేస్తారు? సార్ నేను మధ్యతరగతి అయినా రిచ్ అయినా ఎవరికైనా ఫస్ట్ కంఫర్ట్ ప్రిఫర్ చేస్తాను సార్. కంఫర్ట్, క్వాలిటీ మెయిన్గా తీసుకొని అందులో కంఫర్ట్గా ఉండి దానిలో డిజైనింగ్ చేస్తాను. చెప్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇలాంటిదైతే మీకు చాలా బాగుంటుంది, ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవ్రీ కస్టమర్ ల్యాక్స్లో పే చేయాలని ఏం లేదు సార్, ఎందుకంటే వాళ్ళకున్న 1 or 2 అకేషన్స్కి వాళ్ళు అంత పే చేసి బేర్ చేయలేరు. సో నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళకు కూడా చేసిస్తాను. మన తెలుగు స్టేట్స్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎట్లా గ్రో అవుతుంది, ఇంకా పొటెన్షియల్ ఉందంటారా? ఎట్లా? చాలా ఉంది సార్. తెలుగు స్టేట్స్లో అసలు చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నన్ని డిజైన్స్, ట్రెడిషనల్స్ ఇప్పుడు ఇక్కడే తీసుకోండి, మన తెలంగాణలో తీసుకుంటే ఇక్కత్, పోచంపల్లి, ఆంధ్రాకి వెళ్తే కలంకారీ, ఇట్లా ప్రతి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ని తీసుకుంటూ క్లాత్ కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళదైన శైలిలో వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ నేనున్న తెలంగాణలో సార్, తెలంగాణలో కానీ నాకు కలంకారీ అంటే ఇష్టం. నేనేం చేస్తాను, నేను అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ తెలంగాణకు సంబంధించిన ఒక సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ మీట్ అనుకోండి, ఏదో అనుకోండి, ఏం చేస్తాను చెప్పాను స్టైల్లో డ్రెస్ డిజైన్ చేసుకొని దుపట్టా మాత్రం కలంకారీ యూస్ చేస్తాను. ఇప్పుడు కొంచెం డబ్బు ఉంటే చాలు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వచ్చేసి యువత అనుకుంటున్నారు. సో మీరేమంటారు, ఫ్యాషన్ ఉండాలంటారా ఎట్లా? డబ్బు ఉంటే మాత్రమే ఫ్యాషన్ నిలయచ్చు అనేది అయితే అది సరైన నిర్ణయం కాదు. ఫ్యాషన్ అనగానే వాళ్ళకి ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది అర్థం చేసుకోవాలి, డిజైన్ చేయడానికి క్రియేటివిటీ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు కొత్తదనాన్ని మనం స్వీకరించాలి. ఫస్ట్ మనం స్వీకరించి దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ డిజైన్లోకి మనం తీసుకెళ్ళగలగాలి. ఓన్లీ ఎర్నింగ్ పర్పస్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది సూటబుల్ కాదు.
క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా ఉద్దేశంలో ఏంటి అంటే రావచ్చు సార్, ఈ ఫీల్డ్లోకి రావచ్చు. కాకపోతే ఏంటి అంటే ఎవ్రీడే ఫ్యాషన్ అంటే ఏంటి, కంఫర్ట్గా మనం ఎలా అయితే వాళ్ళని ఐ మీన్ మన దగ్గర ఉన్న కస్టమర్ని ఎలా అయితే హ్యాపీగా ఉంచగలము. ఈరోజు జరుగుతున్న కాంపిటీషన్ వరల్డ్లో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మెయిన్గా మన దగ్గర ది బెస్ట్ ఇచ్చిన రోజులే మన కస్టమర్ మన దగ్గర ఉంటారు. సో ఎవ్రీడే చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి సార్. రైట్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్లో టెక్నాలజీ రోల్ ఎలా ఉంటుంది, ఎంతవరకు? ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి, మగ్గం ఉంది, అండ్ పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి, రోలింగ్తో సహా ఎవ్రీథింగ్ నా స్టూడియోలో ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు ఏంటి అంటే ఈవెన్ మా చిన్నప్పటి టైంలో జస్ట్ ప్యాటర్న్స్ వస్తే చాలు, ప్యాటర్న్స్ పెడితే చాలు. తర్వాత ఏమైంది, నెక్స్ట్ పెయింటింగ్కి వచ్చింది, తర్వాత హ్యాండ్ వర్క్స్కి వచ్చాయి, తర్వాత నేతలో చేనేతలో డిఫరెంట్ థీమ్స్ వచ్చాయి, ఆ తర్వాత మగ్గం వచ్చింది, ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇట్లా ఈ టెక్నాలజీ ఏంటి అంటే ఇందులో కూడా నెట్తో డిజైన్ ఎలా చేయాలి, ఇలా ఎవ్రీడే ఇందులో కూడా టెక్నాలజీ మారుతుంది సార్. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అయితే పెయింటింగ్స్, మగ్గం కూడా కొంచెం తగ్గింది, పెయింటింగ్స్ చాలా ట్రెండ్ అవుతుంది. వాసవి గారు, లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఈ మధ్య రీసెంట్గా లాంచ్ చేశారు, దాని గురించి చెప్పండి. ఈ మధ్య స్టార్ట్ చేశానండి లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఇది వచ్చేసి నేను ఈ మధ్య అంటే 3 years కోర్స్ చేశాను తంజావూర్ ఆర్ట్స్ మీద, తమిళనాడు నుంచి చేశాను. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది రిజిస్టర్ చేశాను. ఇది వచ్చేసి ఎలా అంటే తంజావూర్ పెయింటింగ్స్. తంజావూర్ పెయింటింగ్స్ అనేది గోల్డ్ ఫాయిల్తో తయారు చేస్తాము. ఇది ఫొటోస్ ఉంటుంది. ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కువగా ఫ్యాబ్రిక్ మీద రన్ అవుతుంది. యాక్చువల్లీ ఈ తంజావూర్ పెయింట్స్ అనేది ఫొటోస్ గోల్డ్ ఫాయిల్తో హ్యాండ్ పెయింట్ చేస్తాం సార్. గడా క్లాత్ పైన మక్ పేస్ట్, జైపూర్ రాజస్థాన్ అవి స్టోన్స్ అవి యూస్ చేసి, అండ్ క్వాలిటీ ఇది వచ్చేసి ఎప్పుడు అంటే 400 years బ్యాక్ నుంచి ఉన్న చరిత్ర, మన ఆ చరిత్ర అక్కడి నుంచి వచ్చి అసలు ఇది నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే సార్, చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే మ్యూజియంలో ఫోటో ఉంటుంది, మన నిజాం ప్రభువులకి గిఫ్ట్ చేసిన ఫోటో ఉంటుంది, అక్కడ కృష్ణ ఫోటో ఉంటుంది. అప్పటి నుంచి ఉన్న కోరిక సార్ ఇది. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకొని స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసింది కూడా ఎందుకు అంటే, ఇది లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఇది వచ్చేసి దీనిలో నేనే ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ పైన ట్రైనింగ్ ఇస్తాను, అందులో ది బెస్ట్ ఉన్న వాళ్ళని ఫొటోస్ కోసం కూడా ట్రైనింగ్ ఇస్తాను. నా దగ్గరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నా దగ్గరే బెస్ట్ ఎక్కువగా మహిళల కోసం స్టార్ట్ చేస్తాను సార్. ఇది నాకు చాలా ఇష్టమైన ఆర్ట్ వర్క్. తెలంగాణలో కూడా ఉండాలి. ప్రస్తుతానికైతే బెంగళూరులో చెన్నైలో ఎక్కువగా ఉంది, కాకపోతే తెలంగాణలో ఇప్పుడు 1-2 ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇంకా డెవలప్ చేయాలి అని రీసెంట్గా స్టార్ట్ చేశాను సార్ లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. రైట్ అండి. ఇప్పుడు తరుణి డిజైనర్ స్టూడియో, లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అన్నిట్లో కలిపి ఎంతవరకు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఒక 30 to 40 మెంబర్స్ ఉన్నారు. అంటే కొంతమంది అవుట్ సోర్సింగ్లో కూడా ఉన్నారు. అందరినీ నా దగ్గర ఎంప్లాయ్మెంట్ కింద ఏం పెట్టలేదు, కాకపోతే అవుట్ సోర్సింగ్ లో. అంటే నేను కొన్ని వర్క్స్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ లో ఇస్తాను. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిపి 30 to 40 మెంబర్స్. ఒకటి ఏంది అంటే సార్, నా వరకు నేను ఒక్కటే కోరుకుంటాను, ఎవరు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు. ప్రతి ఒక్క మహిళ తనకు సంబంధించిన ఖర్చులకి అనుకోండి, ప్రతి ఒక్కరికి ఒక క్రియేటివిటీ ఉంటుంది. MBA చేయండి, MCA చేయండి, ఏదైనా చేయండి, ఫ్యామిలీ కోసం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఏ జాబ్ అయినా చేయండి, ఆఫ్టర్ డెలివరీ బ్రేక్ తీసుకుంటున్నారు. లేదు అనుకుంటే మళ్ళీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయిపోతున్నాయి. సరే సాఫ్ట్వేర్ని పట్టుకొని కూర్చుందామంటే ఫ్యామిలీకి న్యాయం చేయలేకపోతున్నాం అంటున్నారు. అలా కాదు. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా చేయాలంటారు. సో మ్యాక్సిమం లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో నేను ఎక్కువగా నా టీం కింద మహిళల్ని అనుకుంటున్నాను. కొంతమంది తప్పదు, అలా వేరు చేసి చూపించాలనేది నా ఉద్దేశం కాదు.
కాకపోతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఉంది కాబట్టి అలా. కానీ తాంజావూర్ పెయింట్స్ అంటే అసలు అది ఆ ఆర్ట్ మేము 30 years వారంటీ కూడా ఇస్తాం సార్ ఫోటోకి. మనతో పాటు మనం ఎలా అయితే పిల్లలకి ఆస్తులు, ఇల్లు, భూములు అలా వంశపారంపర్యంగా ఇస్తూ ఉంటామో, ఇది 100 years అయినా పాడవదు. గోల్డ్ ఫాయిల్ అంత క్వాలిటీతో ఉంటుంది అండ్ మన ట్రెడిషన్. రైట్ అండి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే 2-3 సలహాలు అంటే ఏంటంటే? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా రావాలనుకునే వాళ్ళకైతే నేనైతే ఆల్వేస్ వెల్కమ్ అండి. అసలు బెస్ట్ డెసిషన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకునే బెస్ట్ డెసిషన్ చెప్తాను. అసలు నిజం చెప్పాలంటే బిజినెసే కానీ ఏదైనా కానీ ఒక మహిళ నిర్వర్తించినట్టుగా వేరే ఎవ్వరు చేయలేరు సార్. బెస్ట్ మెన్ బిజినెస్ మ్యాన్ అంటారు, కానీ మనం ఆల్రెడీ ఎన్నో రోల్స్ లీడ్ చేస్తూ ఒక మహిళగా లీడ్ చేస్తూ ఉన్న మనకి బిజినెస్ పెద్ద కష్టమైన పని కాదు. ఈ కష్టమైనది అనేది బయట వాళ్ళు చెప్పితేనే కష్టం అనుకుంటారు తప్ప స్టార్ట్ చేస్తే హ్యాపీగా లీడ్ చేయగలరు. రైట్ అండి. అయితే మీకు స్టాండప్ కింద లోన్ వచ్చింది కానీ బట్ లోన్ ప్రాసెస్ అందరికీ అంత ఈజీ అవ్వట్లేదు. ఇప్పుడు ఫండింగ్ అవకాశాలు మెరుగుపడ్డాయి అంటారా? సార్ చాలా ముద్రా లోన్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. మనకి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు సార్. సబ్సిడీ ఉంటుంది, తక్కువ ఖర్చుతో. నేనేమి ముందుగానే లక్షలతో మొదలెట్టేయమని ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ మీలో ఉన్న నాలెడ్జ్కి పదును పెట్టండి. మీరు ఏం చేయగలరో తెలుసుకోండి. మీరు ఏం చేయగలరో తెలుసుకొని దాని మీద పదును పెట్టి ఇంట్లోనే స్టార్ట్ చేయండి. దాన్ని ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచించండి. మీరు ఫస్ట్ మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే మీ బెస్ట్ కస్టమర్స్ అవుతారు. వాళ్ళు చాలు మౌత్ టాక్ బయటికి వెళ్ళడానికి. దాని నుంచి వచ్చిన ఇన్కమ్నే మళ్ళీ రిపీట్ చేస్తూ తర్వాత లోన్ ఎందుకు ఇవ్వరు సార్? లోను ఈరోజు మహిళలకి చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులోనూ మన ఇండియాలో ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంది. మేకప్ ఎక్కువ అందం ఇస్తుంది అంటారా, లేకుంటే ఒక చిరునవ్వు సరిపోతుంది అని కొందరు అంటారు. సో ఒక చిరునవ్వు సరిపోతే మీ బిజినెస్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ? లేదు సార్. బెస్ట్ అనేది మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్, స్మైల్. బెస్ట్ డ్రెస్ ఇంపార్టెంట్, నేను కాదు అనను. కానీ మీరు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ని వేసుకొని మీకు నచ్చిన అవుట్ఫిట్తో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే స్మైల్ అన్నిటికంటే పెద్ద ఆభరణం, పెద్ద కాన్ఫిడెన్స్. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మీరేంటి అనేది అక్కడ మీరు చూపించుకోగలగాలి ముందు. నా బిజినెస్ దాని వాల్యూ అది. ఓకే. సో బెస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది బెస్ట్ అవుట్ఫిట్ మీదనే అని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెన్స్. మనం ఏం మాట్లాడాలి అనుకున్నది నిజాయితీగా మాట్లాడగలగాలి. ఆ నిజాయితీగా మాట్లాడేది ఏంటి అంటే ఎప్పుడు అంటే మన లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మనం హానెస్ట్గా ఉన్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు ఫేస్లో. ఇప్పుడు అవుట్ఫిట్ కంటే కాన్ఫిడెన్స్ బెటర్ అంటారు. బెస్ట్ చాయిస్. బెస్ట్ అంటాను. అవుట్ఫిట్ అనేది అంటే నేను అవుట్ఫిట్ని నా ప్రొఫెషన్ అది, నేను తక్కువ చేసి మాట్లాడను. కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. అవుట్ఫిట్ అందాన్ని ఇంకెక్కువ చేస్తుంది కాన్ఫిడెన్స్. నేను ఎంత మంచి అవుట్ఫిట్ డిజైన్ చేసినా అది ఎంత మీ థీమ్కి సరిపోయాలన్నా మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్, మీ ఫేస్లో ఉండే ఆ స్మైల్ మిస్ అయింది అంటే మనం ఆ గ్లో తీసుకురాలేం. ఓకే. సో బెస్ట్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు నమ్మటం, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. వాసవి గారు, బ్రాండ్ ఇంపార్టెంట్ అంటారా, యాటిట్యూడ్, బెస్ట్ యాటిట్యూడ్ రెండు అంటారా? లేకుంటే యాటిట్యూడ్తో బ్రాండ్ డెవలప్ అవుతుంది సార్. ఎలివేట్ చేయొచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్, డ్రీమ్స్ ఎట్లా? నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి లాస్యా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. తంజావూర్ పెయింట్స్, ఈ తంజావూర్ పెయింట్స్లో దాదాపు నాకు ఒక టీం కావాలి. ఒక 100 to 200 మెంబర్స్ వరకు నా టీం కింద ఉంచుకొని ఈ ట్రెడిషన్ని మెయిన్గా మన తంజావూర్ పెయింట్స్లో ఇది మన గోల్డ్ ఫాయిల్, ఈ స్టోన్స్, మన ట్రెడిషన్, మన కల్చర్ ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలనేది నా డ్రీమ్ అండి.
ప్రస్తుతానికైతే అదే వర్క్లో ఉన్నాను. తరుణి డిజైనర్ స్టూడియో అనుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది ఇంకా తాంజావూర్ పెయింట్స్ శారీస్ పైన ఫ్యాబ్రిక్స్ పైన కూడా ఇస్తున్నాను ప్రజెంట్. దాని మీద ఫ్యాబ్రిక్ పైన ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇక్కడికి ప్రమోట్ అవుతారు. ఇక్కడికి ప్రమోట్ అయిన వాళ్ళు ఏ వర్క్లో అయితే బెస్ట్గా ఉన్నారో ఆ వర్క్లో ముందుకెళ్ళిపోతుంటారు. ఇంకా రైట్ అండి. మీరు డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ ఈ హీరోయిన్ కైతే బాగుంటుంది, హీరోయిన్ ఆ అవుట్ఫిట్లో కనిపిస్తే బాగుంటుంది అనుకున్న హీరోయిన్స్ ఎవరన్నా ఉన్నారు? హీరోయిన్స్ అంటే చేశాను, కాకపోతే నేమ్స్ రివీల్ చేయొచ్చో లేదో తెలియదు. అఫీషియల్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన కొత్తలో ఒక 2-3 సీరియల్స్ కూడా చేశాను. సీరియల్స్ చేశాను, మూవీస్కి కూడా చేశాను. తంజావూర్ పెయింట్స్ ఎట్లా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తుంటారు, ట్రైనింగ్? తంజావూర్ పెయింటింగ్స్ అనేది నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తానండి. సో అందులో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాళ్ళలో బెస్ట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు నా దగ్గరే వర్క్లో జాయిన్ అవ్వచ్చు. అది స్టూడియోలో చేయొచ్చు, లేదు అనుకుంటే కొద్ది రోజులు ట్రైనింగ్ తర్వాత వాళ్ళ హోమ్లో కూడా చేయొచ్చు. అలా టీమ్ని బిల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాసవి రావు గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.